ఎగ్జాంపుల్ ఈ పదార్థం ఇది రౌండ్ని ఏంటి స్టార్గా మార్చిన మనం ఒక ఎంజైమ్ సమక్షం రైట్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒకటి చెప్తాను. ఇలా రౌండ్గా ఉండేదాన్ని స్టార్గా మార్చాలి. ఇది మన మెయిన్ ఇంటెన్షన్ అండి. ఇది మన యొక్క ఉద్దేశం ఏంటంటే రౌండ్గా ఉండే పదార్థాన్ని స్టార్గా మార్చాలి. ఎంజైమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, రైట్. ఒకవేళ ఇలా రౌండ్గా ఉండే స్టార్గా మార్చాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 కిలో జౌల్స్ కావాలి, కిలో జౌల్స్ ఎనర్జీ కావాలనుకుందాం, కిలో జౌల్స్ ఎనర్జీ కావాలి, రైట్. ఎంజైమ్ లేనప్పుడు ఈ అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే 2000 కిలో జౌల్స్ కావాలి, రైట్. ఒకవేళ ఎంజైమ్ ఉంది అనుకుందాం, ఇప్పుడు ఎంత శక్తి కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలో జౌల్స్ తోటే ఈ యొక్క రౌండ్ అనేది స్టార్గా మారిపోయింది, అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది? ఈ యొక్క రియాక్షన్ జరగాలంటే, ఈ చర్య జరగాలంటే, అంటే అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే ఎంజైమ్ లేనప్పుడు అధిక శక్తి అవసరం అవుతుంది. కానీ అదే ఎంజైమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? కేవలం తక్కువ శక్తితోటే ఉత్పాదితంగా మారిపోయింది. అంటే ఏమైతే ఎంజైమ్ ఏం చేస్తుందండి, దీనికి కావలసినటువంటి శక్తిని తగ్గిస్తుంది. Hello, hi, welcome all the competitive various and wood bridges. This is your Kiran Kodmuru. Yes, ఇంటర్ బాటనీ సెకండ్ ఇయర్లో మరొక అంశం ఏంటి అంటే ఖనిజ లవణాల తర్వాత ఎంజైమ్లు. సో ఎంజైమ్లు అంటే ఏంటి, సో వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అధస్తరంతో ఏ విధంగా పనిచేస్తుంది, ఎంజైమ్లో ఉండేటువంటి రకాలు ఏంటి, అండ్ అదేవిధంగా ఎంజైమ్ యొక్క క్రియాశీలత లేదంటే దాని యొక్క యాక్టివిటీ పైన ప్రభావితం చూపేటువంటి అంశాలేంటి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఈరోజు సెషన్లో మనము ఎంజైమ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ 2 సెషన్లో అయితే అండి ఇవి డెఫినెట్గా ఈ సెషన్లో వచ్చేసి మనం సో బేసిక్గా ఎంజైమ్ల ఇన్ఫర్మేషన్ ఏంటి చూద్దాము, అండ్ దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమైనా ఉన్నట్లయితే, అండ్ సో ఇంకా ఫర్దర్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం, రైట్. సో దీంట్లో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎంజైమ్ల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక 2-3 పేజెస్ ఏవైతే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి సార్, ఇది అర్థం కావట్లేదు. సో ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో నేనైతే మ్యాక్సిమం మీకు అర్థమయ్యే రీతిలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో ఖచ్చితంగా 100% అర్థమవుతుంది, దాంట్లో ఎలాంటి డోకా అయితే లేదు. అండ్ ఇక్కడ కొంత పదజాలం ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో యూజ్ చేసినప్పుడు పదజాలం కొంత అంటే అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అక్కడ యూజ్ చేశారు. సో దాన్ని సింప్లిఫై చేసి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడు కాకుండా అయితే చివరిలో లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది, సేమ్ ప్లే స్టోర్లో ఉంటుంది మీరు. అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఏపీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ అనేకం ఉంటాయి. అండ్ క్రింద లెఫ్ట్లో చూసినట్లయితే మీరు చూసేటువంటి వారంతా కూడా లాస్ట్ 2024 తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో దుమ్ము రేపినటువంటి ఆస్పిరెంట్స్ అండి. సో దాదాపుగా 60 మందికి మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారు. సో మోర్ దెన్ 60 కూడా ఉండొచ్చు. మనం రిపోర్ట్ చేసిన వాళ్ళైతే దాదాపుగా 60 మంది స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అయితే సాధించడం జరిగింది. సో ఇక్కడ చూసేది మొత్తం కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నటువంటి పిక్చర్స్ అండ్ అవన్నీ కూడా వాళ్ళు పర్సనల్గా నాకు షేర్ చేయడం జరిగింది. అండ్ ఇంకా వారి యొక్క ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క సజెషన్స్ కావచ్చు, ఏమైనా కావాలంటే ఒకసారి చూడండి ఛానల్లో. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ యాప్ ఉంది. అదేవిధంగా డెమో వీడియోస్ కూడా ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ కాండి. ఎస్, సో ఎంజైమ్లు అంటే ఏమిటో చూద్దామండి ఫస్ట్. సో ఎంజైమ్లు అంటే ఏంటి అంటే ఇవి ఒక కెమికల్ స్ట్రక్చర్స్, సో కెమికల్ కాంపోనెంట్స్ అనమాట. సో వేటి చేత ఏర్పడతాయంటే ఎంజైమ్లు ప్రోటీన్స్ చేత ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్లు అంటే ప్రోటీన్స్ చేత ఏర్పడుతుంటాయి.
సో ఎంజైమ్లు ఏం చేస్తాయని చూసినట్లయితే క్యాటలిటిక్ యాక్షన్ చేస్తాయి. సో క్యాటలిటిక్ యాక్షన్ అంటే ఏంటి? ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఉత్ప్రేరకంగా అంటే ఏంటి? కొన్ని చర్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి కాంపోనెంట్ ఉంది. సో ఇది జెడ్ అనేటువంటి కాంపోనెంట్గా చేంజ్ అయిపోయింది. సో దీన్ని ఏమంటామంటే సబ్స్ట్రేట్ అంటామండి. సబ్స్ట్రేట్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫస్ట్ ఎంజైమ్ల గురించి. దీన్ని సబ్స్ట్రేట్ అంటాం, దీన్ని ప్రోడక్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది జెడ్గా చేంజ్ కావడానికి, చర్య జరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 hours పట్టిందండి. 10 hours పట్టింది, ఓకేనా? సో ఆ 10 hours కాకుండా కేవలం ఇది ఒక 20 నిమిషాల్లో జరగాలంటే 20 నిమిషాల్లోనే సేమ్ ఈ చర్య ఏ అనేది జెడ్గా మారాలి. ఏం అవసరమైతే మనకు ఆల్రెడీ కెమిస్ట్రీలో చిన్నప్పుడు క్లాస్లో నేర్చుకుంటున్నాం, ఉత్ప్రేరకం అనేది అవసరం అవుతూ ఉంటుంది. అదే బయలాజికల్ ఆర్గనిజమ్స్లో చూసినట్లయితే, జీవుల్లో చూసినట్లయితే అలా ఉత్ప్రేరకాలుగా పనిచేసేటువంటి ఆర్గానిక్ క్యాటలిస్ట్ అంటాం. వీటి ఎంజైమ్ నేమ్ ఆర్గానిక్ క్యాటలిస్ట్ అంటాం. సో ఒక ఎంజైమ్ ఇక్కడ జాయిన్ అయిపోయింది అనుకోండి, ఇదే చర్య 10 గంటల్లో జరిగే చర్య కేవలం 20 నిమిషాలు అంతకంటే తక్కువ సమయంలో జరగడానికి ఆస్కారం. అంటే ఇక్కడ ఎంజైమ్లు ఏం చేస్తున్నాయంటే సింపుల్గా చర్య యొక్క వేగాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. అది ఎంజైమ్ల యొక్క ముఖ్యమైనటువంటి పని అండి, ఓకేనా? సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మరి ఎంజైమ్లు వేడి చేతితో ఏర్పడతాయంటే ఎంజైమ్లు అన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్స్ చేత ఏర్పడతాయండి. ఎంజైమ్లు కూడా ప్రోటీన్స్ చేత ఏర్పడతాయి. ఇది ఒక ప్రోటీన్ అనుకున్నట్లయితే ప్రోటీన్ దేని చేత ఏర్పడుతుందండి? ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాల గొలుసు చేత ఏర్పడుతుంది, మనకు తెలిసిందే, ఓకేనా? సో పాలీపెప్టైడ్ చైన్ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఇదొక అమైనో ఆమ్లం, ఇదొక అమైనో ఆమ్లం. సో ఇలా అమైనో ఆమ్లాలన్నీ కూడా గొలుసుగా మారినట్లయితే దాన్ని ఏమంటామంటే పాలీపెప్టైడ్ చైన్గా చెప్తాం. ఇలా పాలీపెప్టైడ్ చైన్ అంతా కలిస్తే మనకి ఏంటంటే ఒక ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా ప్రోటీన్ చేత మనకి ఎంజైమ్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో మరి పాలీపెప్టైడ్ చైన్ యొక్క సైజుని బట్టి, లెంత్ని బట్టి ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అని డిఫైన్ అవుతుంది. సో ఒకవేళ చైన్ బాగా పెద్దగా ఉందనుకోండి, ఏమవుతుందండి మొత్తం కూడా ఇలా ఒకదానికొకటి జిగ్జాగే చిక్కుబడిపోతూ ఉంటుంది. అలా చిక్కుబడేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇలా గుంజినప్పుడు ముడిపడుతుంది కదా, అలా ముడిపడకుండా ఇలా చిక్కుబడినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి పాలీపెప్టైడ్ చైన్ ఇక్కడ ఆనుకుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ డైసల్ఫైడ్ బాండ్తో లింక్ అనేది ఏర్పడుతుంది. అంటే చైన్ మళ్ళీ విడిపోకుండా దానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క ఎంజైమ్ పైన చిన్న గుంతలో లేకుంటే నొక్కులో చిన్న సంచి వంటి నిర్మాణాలు కనపడుతున్నాయి. దీన్ని ఏమంటామంటే ఆ ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ అనుకుందామండి, ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం, రైట్? సో ఎంజైమ్ అనేది అంటే దీంట్లో ఉండే పాలీపెప్టైడ్ చైన్ అనేక మడతలు పడిపోయిన తర్వాత అక్కడక్కడ నొక్కులు కనపడుతుంది. ఇక్కడ ఒక నొక్కు కనపడుతూ ఉంది. సో దీన్ని ఏమంటామంటే క్రియాశీల స్థలం అంటాం. ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థలం అంటాం, ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థలంలో ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్లయితే ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థలంలో ఒక అధస్థ పదార్థం, అంటే ఎంజైమ్ దేనిపైనైతే పనిచేయాలో ఆ పదార్థాన్ని ఏమంటామంటే అధస్థ పదార్థం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అధస్థ పదార్థం అండి, ఇది అధస్థ పదార్థం అనుకుందాం, ఓకేనా? ఎంజైమ్ దీనిపైన పనిచేయాలి, దీన్ని ఏమనుకున్నాం అధస్థ పదార్థం అంటాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఎస్ చేత చూపిస్తాము, ఇండికేట్ చేస్తాం ఎస్ చేత, ఓకేనా? దీన్ని ఏమంటామంటే సబ్స్ట్రేట్ అంటాం. సో ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో ఈ అధస్థ పదార్థం వచ్చేసి ఇక్కడ ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశంలో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన అందరికీ కూడా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, లాక్ అండ్ కీ థియరీ అంటాం కదా. సో అది ఎమిల్ ఫిషర్ ప్రతిపాదించిన లాక్ అండ్ కీ థియరీ ప్రకారం ఏంటంటే ఆ అధస్థరం అనేది ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశం, లేదంటే ఎంజైమ్ యొక్క శాక్ లేదంటే సంచిగా చెప్తున్నాడు, ఆ ప్రదేశంలో సెట్ అయిపోతుంది. మరి సెట్ అయిపోయిన తర్వాత ఏం ఏర్పడ్డది? ఇక్కడ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనే ఏర్పడి, ఈఎస్ కాంప్లెక్స్ అంటాం దీన్ని, ఈఎస్ కాంప్లెక్స్గా చెప్తుంటాం. సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడాలి. మరి ఇప్పుడు ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ అధస్థరం పైన పనిచేసి దీనిలో స్ట్రక్చరల్ మోడిఫికేషన్ని తీసుకొస్తుంది. స్ట్రక్చరల్ మోడిఫికేషన్ ఏంటండి? అధస్థ పదార్థం ఇలా ఉందండి. సో మనకు కావాల్సినటువంటి పదార్థం ఎలా మోడిఫై కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి ముద్ద ఇలా ఉన్నది. సో నాకేం కావాలి? పూరి కావాలంటే ఇలా కావాలి, షేప్ కావాలి. ఇప్పుడు ఈ అధస్థ పదార్థం ఇలా ఉంది, నాకు కావాల్సినటువంటి ఉత్పాదితం ఏ షేప్లో కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ షేప్లో కావాలి. అప్పుడు ఈ ఎంజైమ్ దానిపైన పనిచేసి దీన్ని స్క్వేర్ షేప్లోకి చేంజ్ చేసేస్తుంది. అంటే సో అది ఫిజికల్గా కావచ్చు, లేదంటే రసాయనికంగా మోడిఫికేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా దీన్ని స్క్వేర్ షేప్లోకి మార్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే సబ్స్ట్రేట్ అంటాం. అధస్థ పదార్థం ఏమో దాని ఒరిజినల్ షేప్లో ఉంటుంది. ఎంజైమ్ పని చేసిన తర్వాత దాని యొక్క నిర్మాణాత్మకంగా మార్పులు తీసుకొని వస్తుంది, అంటే కావలసినటువంటి ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటప్పుడు సబ్స్ట్రేట్ కాదండి, ప్రోడక్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? ప్రోడక్ట్. అధస్థ పదార్థాన్ని ఏమో సబ్స్ట్రేట్ అంటాం.
సో ఫైనల్గా ఏర్పడేటి దాన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ అంటాం. సో మరి ప్రోడక్ట్ ఎలా ఏర్పడిందంటే ఎంజైమ్ దీనిపైన పనిచేసినప్పుడు దీనిలో చిన్న చిన్న మోడిఫికేషన్ జరిగి మనకు కావాల్సినటువంటి ఉత్పత్తి అనేది ఏర్పడింది. దీన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ అంటాం. సో తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఎంజైమ్ ప్రోడక్ట్ లింక్ అనేది ఏర్పడింది. ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఏర్పడింది, రెండింటి సముదాయం ఏర్పడింది. తర్వాత ఏమవుతుందంటే ఇంకా అయిపోయింది, మనకు కావాల్సింది ఉత్పత్తి అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఎంజైమ్ విడిపోతుంది, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అనేది తయారైపోయింది. ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్ తయారైంది. మళ్ళీ ఎంజైమ్ పోయి ఇంకో సబ్స్ట్రేట్ పైన పనిచేస్తుంటుంది, మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది, ప్రోడక్ట్గా చేంజ్ చేస్తుంది. ఈ రకంగా ఎంజైమాటిక్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఎంజైమ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఎంజైమ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకా సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది తెలిస్తే సింపుల్ అండి, లెసన్ మొత్తం కూడా వెరీ సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఇక్కడ ఇబ్బంది పడేది ఏం లేదు. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా. సో అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లు అంటే గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్లు అన్నీ కూడా ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైమ్లు కాదు, ఎందుకంటే కొన్ని ప్రోటీన్లు హార్మోన్గా కూడా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇట్లా సెంటెన్స్ ఇస్తుంటాడండి ఒక్కోసారి ఎగ్జామ్లో. ఏమి ఇస్తాడు, అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే, లేదంటే అన్ని ప్రోటీన్లు అన్ని ఎంజైమ్లు అని ఇస్తాడు. కానీ అన్ని ప్రోటీన్లు కూడా ఎంజైమ్లు కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ అన్ని ఎంజైమ్లు మాత్రం ప్రోటీన్లే, గుర్తుపెట్టుకోండి. కొన్ని కేంద్రక ఆమ్లాలు ఎంజైముల్లాగా పనిచేస్తుంటాయి. కేంద్రక ఆమ్లాలు అంటే ఏంటండి, డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది కదా. సో దీంట్లో కొన్ని కేంద్రక ఆమ్లాలు అన్నాడు, అంటే ఇక్కడ కొన్ని ఆర్ఎన్ఏలు ఏం చేస్తాయంటే ఎంజైములుగా పనిచేస్తాయి. వీటిని ఏమంటామంటే రైబోజైములు అంటారు, రైబోజోములు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు, రైబోజైములు అంటాం వీటిని. సో దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 23S ఆర్ఎన్ఏ అనేటువంటిది కేంద్రకామ్లము. ఎలాంటి కేంద్రకామ్లం అంటే ఒక ఎంజైమ్గా పనిచేసేటువంటి కేంద్రకామ్లం. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. క్రింది వాటిలో రైబోజైమ్కి ఉదాహరణ అంటాడు, లేదంటే క్రింది వాటిలో ఏ కేంద్రకామ్లం ఎంజైమ్గా పనిచేస్తుంది అంటాడు. కంపల్సరీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. ఒక ఎంజైమ్కు ద్వితీయ తృతీయ నిర్మాణాలు కూడా ఉంటాయి. తృతీయ నిర్మాణాన్ని మీరు చూసినట్లయితే ప్రోటీన్ గొలుసు వెన్నెముక తన మీదే తను చుట్టుకొని అల్లిబిల్లిగా అల్లుకొని ఉంటుంది. ఈ నిర్మాణంలో అనేక నొక్కులు లేదా గుంటలు, సంచులు ఏర్పడతాయి. దీన్ని ఏమంటామంటే యాక్టివ్ సైట్గా చెప్తాం, లేదంటే క్రియాశీల స్థానంగా చెప్పాను. నేను ఇంతకుముందు ఫస్ట్ డిస్క్రిప్షన్లో చెప్పింది మొత్తం కూడా అదే. క్లాస్ స్టార్ట్ అయ్యేకంటే ముందు చెప్పాను. ఏమని చెప్పాను, ఎంజైమ్ యొక్క చైను అనేక మడతలు పడి ఉంటుంది. ఇలా మడతలు పడడం ద్వారా అది 3D స్ట్రక్చర్ని పొందుతూ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని నొక్కులు లేదా సంచులు వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటామంటే క్రియాశీల స్థానంగా చెప్తుంటాం. అక్కడే మనకి వెళ్ళిపోయి అధస్థ పదార్థం అని అంటిపెట్టుకుంటుంది. అధస్థ పదార్థాన్ని ఎస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. అధస్థ పదార్థాన్ని ఎస్ అంటాం, సబ్స్ట్రేట్ అంటాం. సో మనకి ఎంజైమ్ యాక్షన్ తర్వాత ఏర్పడే పదార్థాన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్, అధస్థ పదార్థం ఇమ్మడగలిగే నొక్కు లేదా సంచి ఒక క్రియాశీల స్థానంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఎంజైమ్లు క్రియాశీల స్థానాల ద్వారా అధిక రేటులో చర్యలను ఉత్ప్రేరితం చేస్తాయి. అంటే చర్య రేటుని వేగవంతం చేస్తాయి, విపరీతమైన వేగంగా జరిగేటట్టుగా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల వద్ద అసేంద్రియ ఉత్ప్రేరకాలు. సో మనకి సాధారణంగా కెమిస్ట్రీలో చదువుకున్నప్పుడు ఉత్ప్రేరకాలు అనగా నికెల్ ఏదో సంథింగ్ ఐడియా వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అసేంద్రియ ఉత్ప్రేరకాలు అంటాం. మరి సేంద్రియ ఉత్ప్రేరకాలు అంటే ఏంటి అని చూసినట్లయితే దాంట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇలాంటి సేంద్రియ మూలకాల చేత ఏర్పడినటువంటి రసాయన పదార్థం ఉత్ప్రేరకంగా పనిచేస్తే దాని సేంద్రియ ఉత్ప్రేరకము అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు చెప్పుకునేటువంటి ఎంజైమ్. ఇక్కడ అసేంద్రియ ఉత్ప్రేరకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎంజైములు మాత్రం అధిక ఉష్ణోగ్రతల వద్ద, గుర్తుపెట్టుకోండి, అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల వద్ద అసేంద్రియ ఉత్ప్రేరకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. రైట్, సో మనకు అది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఏంటి, అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల వద్ద అసేంద్రియ ఉత్ప్రేరకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ ఎంజైములు అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేయవు. 40 డిగ్రీలు దాటిందంటే, 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందంటే ఉష్ణోగ్రత, ఈ యొక్క సేంద్రియ ఉత్ప్రేరకాలు లేదంటే ఎంజైమ్లు అనేవి డీనాచురేట్ అయిపోతూ ఉంటాయి. డీనాచురేట్ అంటే ఏంటంటే అవి ఇంకా పని చేయని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎంజైమ్లు మాత్రం అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ 40 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఎంజైములు పని చేయవు. ఇది ఇంపార్టెంట్, బిట్స్లో డిఎస్సిలో ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ సాధారణంగా మాట్లాడినప్పుడు 40 డిగ్రీల దగ్గర పని చేయవు. కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి, మనకు తెలిసిందే థర్మోఫిలిక్ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే వేడి నీటి బుగ్గల్లో నివసించేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది.
సో మనకి ఆర్కిబ్యాక్టీరియాగా చెప్పుకుంటాం కదా. సో అలా వేడి నీటి బుగ్గల్లో నివసించే బ్యాక్టీరియాలో మరి కొన్ని ఎంజైమ్లు పనిచేయాలి కదా. మరి వేడి నీటి బుగ్గల్లో ఎలా ఉంటుంది టెంపరేచర్ అని చూసినట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ టెంపరేచర్ దగ్గర కూడా కొన్ని ఎంజైమ్లు పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జెంప్షనల్ కేస్. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే దీనికి ఎగ్జెంప్షన్ కేసు ఇక్కడ అన్నమాట. అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు, ఉదాహరణకు వేడి బీటలు సల్ఫర్ బుగ్గల్లో పెరిగేటువంటి జీవుల నుంచి వేరు చేసిన ఎంజైమ్లు స్థిరత్వాన్ని చూపుతూ అధిక ఉష్ణోగ్రతల వద్ద, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 80 డిగ్రీల నుంచి 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా అవి పనిచేస్తూ ఉంటాయి. ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి ఎంజైమ్లు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ 40 డిగ్రీస్, ఇక్కడ వేడి నీటి బుగ్గల్లో అయితే 80 నుంచి 90 డిగ్రీల సెంటిగ్రేడ్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి రసాయన చర్యల గురించి మాట్లాడదాం. సో రసాయన చర్యలు ఆల్రెడీ మన కెమిస్ట్రీలో నేర్చుకుంటూ ఉంటాం కదా. సో రసాయన చర్యలు చూసినట్లయితే కొన్ని ఫిజికల్ రియాక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని వచ్చేసేమో కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. మరి ఫిజికల్ రియాక్షన్ అంటే మనకు తెలిసిందే కేవలం దాని యొక్క స్థితిలో మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి మార్పు, రంగు కావచ్చు, రుచి కావచ్చు, రంగు, వాసన, సో ఇలాంటివి ఏమన్నా చేంజ్ అయినట్లయితే అంటే మళ్ళీ ఆ చేంజెస్ రివర్స్ కావాలి, అలాంటి వాటిని ఏమంటామంటే భౌతిక మార్పులు అంటాం. సో కొన్ని చేంజెస్ జరిగిన తర్వాత ఆ చేంజెస్ రివర్స్ కావండి, అలాంటి చేంజెస్ని ఏమంటామంటే సాధారణంగా రసాయన చర్యలుగా చెప్పుకుంటాం, రైట్. ఇక్కడ చూసినట్టయితే రసాయన పదార్థాలు 2 రకాలుగా మార్పు చెందుతుంటాయి. ఒకటి వచ్చేసి ఏంటేమో బంధాల విచ్ఛిన్నం. బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఆకారంలో మార్పు సంభవిస్తే దాన్ని భౌతిక మార్పుగా చెప్పుకుంటాం, రైట్. ఇక్కడ ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు, సో మనం యాక్చువల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు బట్ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక పదార్థం తీసుకున్నప్పుడు ఈ పదార్థంలో కొన్ని అణువులు, పరమాణులు ఉంటాయి. వీటి మధ్యలో ఏంటంటే బంధాలు ఉంటాయండి కదా. సో పరమాణుల మధ్య బంధాలు ఉంటాయి. సో ఈ బంధాలు ఏవి కూడా విచ్ఛిన్నం కాకుండా, కొత్త బంధాలు ఏర్పడకుండా, ఓకేనా, బంధాలు విచ్ఛిన్నం కాకుండా కొత్త బంధాలు ఏర్పడకుండా ఈ పదార్థంలో మార్పు వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే భౌతిక మార్పుగా చెప్పుకుంటాం. అలా కాకుండా కొత్త బంధాలు ఏర్పడ్డా, రైట్, కొత్త బంధాలు ఏర్పడ్డా లేదంటే పాత బంధాలు ఏమన్నా విచ్ఛిన్నం అయిపోయినా అలాంటి మార్పుని ఏమంటామంటే రసాయనిక మార్పుగా చెప్తాం. సో భౌతిక మార్పు, రసాయనిక మార్పు, ఆ రెండు తేడా అండి, గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్, రైట్. భౌతిక మార్పుగా చెప్తూ ఉంటాం అన్నమాట, రైట్. ఇక్కడ పరివర్తన అంటే మార్పు చెందడం అండి. పరివర్తనం అనేటువంటి వర్డ్ గుర్తుపడి మార్పు చెందడం. సో మార్పు చెందడంలో బంధాలు విచ్ఛిన్నం చెంది లేదా కొత్త బంధాలు ఏర్పడితే దీన్ని ఏమంటామంటే రసాయనిక చర్యగా చెప్పుకుంటాం. సో రసాయనిక చర్య చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది మనల్ని అడగడు కూడా వదిలిపెట్టేద్దాం, రైట్. ఒక ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత పరిమాణాన్ని భౌతిక లేదా రసాయన రేటుగా చెప్పవచ్చు. ఒక చర్య అంటే భౌతిక చర్య కావచ్చు, రసాయన చర్య కావచ్చు. ఒక ప్రమాణ కాలంలో ఏర్పడేటువంటి ఉత్పాదిత పరిమాణం అన్నాడు. ఒక ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత పరిమాణం ఏంటండి? ఇక్కడ చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషంలో A ప్లస్ B అనేటువంటి రెండు పదార్థాలు కలిసి C అనేటువంటి ఒక కొత్త పదార్థం తయారైంది. A ప్లస్ B అనేటువంటి రెండు కలిసి C అనేటువంటి కొత్త పదార్థం అని తయారైంది. ఈ చర్య ఒక నిమిషంలో ఎంత Cని ఉత్పత్తి చేస్తుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీని ఉత్పత్తి చేస్తుందండి, ఒక కేజీ C ఉత్పత్తి అయిందండి. సో దీన్ని ఏమంటామంటే ఆ భౌతిక లేదంటే రసాయన చర్య రేటుగా చెప్తాం. చర్య రేటు అని వచ్చింది అనుకోండి, ఎక్కడైనా నియమిత కాలం లేదంటే ప్రమాణ కాలం అయి ఉంటుంది. అది ఒక నిమిషం కావచ్చు, ఒక సెకండ్ కావచ్చు, ఒక గంట కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఓకేనా, రైట్. ఇక్కడ ఒక ప్రమాణ కాలంలో ఏర్పడేటువంటి ఉత్పాదిత పరిమాణం భౌతిక లేదా రసాయన చర్య రేటుగా చెప్పవచ్చు. సో ఇది భౌతిక లేదా రసాయన చర్య రేటుకి ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P బై డెల్టా T, దట్స్ ఇట్. సో P అంటే ప్రోడక్ట్, T అంటే టైం అండి. సో డెల్టా P బై డెల్టా T అండి. అంతే ఒక ప్రమాణ కాలంలో ఏర్పడేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ, ఉత్పాదిత పరిమాణం. అంటే ఒక నిమిషంలో A ప్లస్ B నుండి C ఎంత ఏర్పడింది? 1 కేజీ ఏర్పడిందా, 1/2 కేజీ ఏర్పడిందా, 2 కేజీలు ఏర్పడిందా? సో ఇలా దీని యొక్క పరిమాణాన్ని తెలిపితే దాన్ని ఏమంటామంటే ఆ చర్య యొక్క రేటుగా చెప్తాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు పెద్ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, అడగడు కూడా మ్యాక్సిమం, బట్ ఎనీహో డెల్టా P బై డెల్టా T, రైట్. భౌతిక రసాయన క్రియల రేటుని, రైట్, ఇక్కడ భౌతిక రసాయన క్రియల రేటుని ఇతర కారకాలతో పాటు ఉష్ణోగ్రత కూడా ప్రభావితం చేస్తుంది. సో చర్య రేటుని కేవలం ఉష్ణోగ్రత కాదండి, అది pH కావచ్చు, పీడనం కావచ్చు, చర్య రేటును ప్రభావితం చేస్తుంది. ఒక రసాయన చర్య జరిగేటప్పుడు ఏంటంటే రకరకాల కారకాలు ఆ చర్యని ప్రభావితం చేస్తూ ఉంటాయి, రైట్. ఏ దిశలోనైనా జరిగే ప్రతి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మార్పులో సగం వరకు రేటు రెట్టింపు కావచ్చు లేదా తగ్గవచ్చు, ఒక సాధారణ సూత్రంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఒక చర్య జరిగినప్పుడు ఏ దిశలోనైనా, అంటే దీని నుంచి ఇది ఏర్పడమైనా, దీని నుంచి ఇది ఏర్పడమైనా, అంటే ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీటితో
చర్య జరిగినప్పుడు ఒక ఎంజైమ్ సమక్షంలో ఏంటి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్య ఇటు జరిగినా లేదంటే ఈ కార్బోనిక్ యాసిడ్ విచ్ఛిన్నం జరిగి కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడినా, ఓకేనా. సో ఇలా అయినా జరగవచ్చు, ఈ చర్య ఇలా అయినా జరగవచ్చు. చూడండి, ఏ దిశలో జరిగినా ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్పులో సగం వరకు రేటు రెట్టింపు కావచ్చు, లేదంటే ఆ చర్య రేటు తగ్గవచ్చు. అంటే ఇక్కడ ఒక చర్య రేటు ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్కు రెట్టింపు అవుతుంది అంటాడు, 10 డిగ్రీల సెంటీగ్రేడ్. లేదంటే ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్కి ఆ చర్య రేటు సగానికి తగ్గుతుంది అంటాడు, 10 డిగ్రీల సెంటీగ్రేడ్. దట్స్ ఇట్. ఇది మన కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో అతివేగంగా జరుగుతాయి ఎంజైమ్లు ఉన్నట్లయితే ఎంజైమ్ల ద్వారా ఉత్ప్రేరితం చెందేటువంటి చర్యల పరిశీలన. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు నుండి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడడానికి సహాయపడేటువంటి ఎంజైమ్ ఏంటి అంటాడు. ఏంటండి, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సో ఎంజైమ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టాపిక్ ఎంజైమ్ కదా, కాబట్టి మనకి జస్ట్ స్పెసిఫిక్గా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి ఆ ఎంజైమ్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్. ఇక్కడ ఏ ఎంజైమ్ లోపించినా, ఏ ఎంజైమ్ అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ లోపించినా ఒక గంటలో సుమారుగా 200 అణువులు. ఇక్కడ ఒకవేళ ఇదే చర్యలో మనకి ఇక్కడ ఎంజైమ్ లేదనుకుందాం, ఈ ఎంజైమ్ లేదు, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమే లేనప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే ఒక గంట సమయంలో సుమారుగా 200 కార్బోనిక్ యాసిడ్ అణువులు మాత్రమే ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంజైమ్ యొక్క పవర్ ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఎంజైమ్ ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఏంటి ఇక్కడ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు కలిసినప్పుడు కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ లేదు అన్నప్పుడు గంట సమయంలో కేవలం 200 అణువులు మాత్రమే ఏర్పడతాయి గంట సమయంలో. అదే ఒకవేళ మనకి అక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉందనుకోండి, ప్రతి సెకండ్కు సుమారు 6 లక్షల అణువులు ఏర్పడతాయి. చూడండి అసలు ఎంత విపరీతమైన చర్య రేటును పెంచుతుందంటే ఒక ఎంజైమ్ అనేది అక్కడ చూస్తే, జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఒక గంటలో 200 ఏర్పడతాయండి, 200 అణువులు ఏర్పడతాయి ఒక గంట సమయం అక్కడ. కానీ ఇక్కడ కేవలం ఒక సెకండ్ సమయమే అండి. ఎంజైమ్ ఉంటే ఒక సెకండ్ సమయంలో 6 లక్షల అణువులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క చర్య రేటు ఎంత విపరీతమైన వేగంతో పోతుంది చూడండి ఎంజైమ్ ఉన్నప్పుడు, ఓకేనా. సో ఎంజైమ్ చర్య రేటు సుమారుగా 10 మిలియన్ల రెట్లు పెంచుతుంది. 10 మిలియన్ల రెట్లు పెంచుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క ఫిగర్ ఇంపార్టెంట్, అదేవిధంగా 10 మిలియన్ల రెట్లు పెంచుతుంది. స్పెసిఫిక్గా ఈ ఈక్వేషన్ ఎగ్జామ్లో అడిగి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైము ఈ చర్య రేటుని ఎన్ని రెట్లు ఎక్కువ చేస్తుంది, ఈ చర్య రేటుని ఎన్ని రెట్లు ఎక్కువ చేస్తుందంటే 10 మిలియన్ల రెట్లు పెంచుతుంది. గమనించండి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక ఫిగర్, అదేవిధంగా ఇదొక ఫిగర్. గంటలో 200 అణువులు ఏర్పడ్డాయి. రైట్. ఇక్కడ మనకు 3 అడగడానికి ఛాన్స్ ఉంది, ఈ యొక్క ఎంజైమ్ పేరు అడగడానికి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. రైట్. జీవక్రియ చర్యను ఉత్ప్రేరితం చేస్తుంది. ప్రతి దశను ఒకే రకమైనటువంటి ఎంజైమ్ సంక్లిష్టం లేదా భిన్న ఎంజైమ్ను ఉత్ప్రేరితం చేస్తూ ఉండేటువంటి బహుదశయుత రసాయన చర్యను ఏమంటామంటే జీవక్రియా పదం అంటాం. రైట్. ఇక్కడ జీవక్రియ పదం అంటే చూద్దాం. సో ఇక్కడ ఒక చర్య జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనకు ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ అదే ఉంటుంది. సో గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ నుండి పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. రైట్. పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడదు. సో దీన్ని ఏమంటున్నామంటే జీవక్రియాపదం అంటున్నాం. ఒక గ్లూకోజ్ నుండి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడడాన్ని జీవక్రియాపదం అంటున్నాం. వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే ఇక్కడ మరి డైరెక్ట్గా గ్లూకోజ్ నుంచి పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుందండి, ఏర్పడదు. సో ఇక్కడ ఎన్ని దశలు ఉంటాయి మనకి, మొత్తం కూడా 10 దశలు ఉంటాయి. సో ఈ 10 దశల్లో 10 రకాల ఎంజైమ్లైనా పాల్గొచ్చు, 10 రకాల ఎంజైమ్లైనా పాల్గొనొచ్చు, లేదంటే ఒక రకమైనటువంటి ఎంజైమ్ యొక్క కాంప్లెక్స్ అయినా పాల్గొనొచ్చు. ఓకేనా. సో దీన్ని ఏమంటున్నా జీవక్రియా పదంగా చెప్తాను. ఇప్పుడు చూడండి సెంటెన్స్ మీకు అర్థమవుతుంది. జీవక్రియా చర్యను ఉత్ప్రేరితం చేస్తుంటే ప్రతి దశను ఒకే రకమైనటువంటి ఎంజైమ్ సంక్లిష్టం, అంటే ప్రతి దశలో మనకి 10 దశలుగా 10 దశల్లో ఒకే రకమైనటువంటి ఎంజైమ్ యొక్క సంక్లిష్టం కానీ లేదా భిన్న ఎంజైమ్లు ఉత్ప్రేరితం, అంటే 10 రకాల ఎంజైమ్లు వేరు ఎంజైమ్లైనా ఉత్ప్రేరితం చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా మనకి అల్టిమేట్గా ఒక సబ్స్ట్రేట్ నుండి ఒక అధస్తరం నుండి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇలా దశలుగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే జీవక్రియాపథంగా చెప్తాం. ఓకేనా. మెటబాలిక్ పాత్వే అంటాం ఇంగ్లీష్లో అయితే.
రైట్, అది సెంటెన్స్ అండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అది ఇచ్చాడు. గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడడం అనేది ఇక్కడ ఇచ్చాడు. ఒక్కసారి పైరువిక్ ఆమ్లం యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, C3H4O3 అనేది. సో ఎగ్జాక్ట్ అది గ్లూకోజ్లో హాఫ్ కూడా కాదు ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ హైడ్రోజన్ అణువులు చూసినట్టు ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. బట్ ఇక్కడ O3 అండ్ C3 అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పైరువిక్ యాసిడ్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎంజైమ్లో స్పెసిఫిక్గా మనకు అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి. రైట్, దీన్ని జీవక్రియ పదం అంటే దీనిలో వచ్చేసి 10 ఎంజైమ్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తుంటే మనకు తెలిసింది. ఇంకా డిఫరెంట్ ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయో మనకు గ్లైకోలిసిస్లో నేర్చుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ ఈ గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా ఎక్కడ మారుతుంది, లాక్టిక్ యాసిడ్గా ఎక్కడ మారుతుంది, అండ్ అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్గా ఎక్కడ మారుతుందంటే మనకు అన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. రైట్, ఇక్కడ చూసినట్టయితే అస్థి కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, సాధారణ వాయు సహిత పరిస్థితుల్లో అయితే మనకు పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అదే ఈస్ట్లో అయితే కిణ్వ ప్రక్రియ జరిగేసి మనకి ఏమి ఏర్పడుతుంది, ఇథనాల్ లేదంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది కామన్ పాయింట్స్, ఆల్రెడీ మనము 10th క్లాస్లో చూసాం, శ్వాసక్రియ లెసన్లో ఇది చూడడం జరిగింది. రైట్, అధిక రేట్లో జరిగేటువంటి అటువంటి రసాయన మార్పులను ఎంజైమ్లు ఏ విధంగా కలిగేస్తాయి, అసలు ఎంజైమ్లు ఏ విధంగా అంత స్పీడ్గా చేస్తాయి అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది మనకి. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఎంజైమ్ పైన మనకు తెలిసిందే క్రియాశీల స్థానం అనేది ఉంటుంది. సో క్రియాశీల స్థానం పైన ఏంటి, ఆ యొక్క అధస్థరం అనేది అధస్థ పదార్థం అని అంటుపెట్టుకుంటుంది. తర్వాత క్రమంగా ఉత్పాదితంగా మార్పు చెందేటువంటి రసాయనాన్ని అధస్థ పదార్థం అంటారు. సో ఉత్పాదితంగా మార్పు చెందే అంటే పీగా మారేటువంటి పదార్థం ఏదో దాన్ని ఎస్ అంటాం అనమాట. అంటే అధస్థ పదార్థము ప్రోడక్ట్. సో ఇది అధస్థ పదార్థం అనుకున్నట్లయితే దీన్ని ఏమంటామంటే ఎస్ అంటాం, సబ్స్ట్రేట్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఈ షేప్లో కావాలి, స్టార్ షేప్లో కావాలనుకుందామండి. సో ఇది ఎస్, ఇప్పుడు ఏమవుతుంది పి అవుతుంది. అంటే ఈ అధస్థ పదార్థం ఏ రకంగా మారుతుంది, ఉత్పాదితంగా మారుతుంది. దీనికి కావాల్సింది ఏంటి, ఎంజైమ్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ని ప్రోడక్ట్గా చేంజ్ చేస్తుంది. ఉత్పాదితంగా మార్పు చెందే రసాయనాన్ని అధస్థ పదార్థం అంటారు. అంటే ఎంజైమ్లో ఒక అధస్థ పదార్థాన్ని గుర్తుపెట్టుకోండి, ఎస్ అని చూపించినట్లయితే అది సబ్స్ట్రేట్, అధస్థ పదార్థం. గమనించండి, ఉత్పాదితం అంటే పి అంటే ప్రోడక్ట్, మార్పు చెందించేటువంటి క్రియాశీల స్థానాన్ని కలిగి త్రిమితీయ నిర్మాణాలు కలిగినటువంటి ప్రోటీన్లుగా చెప్పవచ్చును. సో ఒక్కోసారి క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక అధస్థ పదార్థాన్ని ఉత్పాదితంగా మార్పు చెందించేటువంటి క్రియాశీల స్థానాన్ని కలిగిన త్రిమితీయ నిర్మాణాలు కలిగిన ప్రోటీన్లను ఏమంటారు అంటాడు. గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ డైరెక్ట్ స్టేట్మెంటే ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఒక అధస్థ పదార్థాన్ని ఉత్పాదితంగా మార్పు చెందించే క్రియాశీల స్థానాన్ని కలిగిన త్రిమితీయ నిర్మాణాలను కలిగినటువంటి ప్రోటీన్లను ఏమంటారు అంటాడు. సో ఏమంటామండి, ఎంజైమ్స్గా చెప్తాం. రైట్, సో అలా కూడా క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇక్కడ డైరెక్ట్గా మనకి చిన్నది సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. అధస్థ పదార్థం ఎస్ ఎంజైమ్లో నొక్కు లేదా గాడు లేదా సంచులాగా ఉండేటువంటి క్రియాశీల స్థానానికి బంధితం అవుతుంది. సో అధస్థ పదార్థం ఏమవుతుంది, అక్కడ నొక్కులో బంధితం అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం ఏర్పడుతుంది, మనకి ఈఎస్ సంక్లిష్టం ఏర్పడుతుంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్. సో ఎంజైము మరియు అధస్థ పదార్థం కలిసినటువంటి సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. సో ఈ అనేది ఎంజైమ్ని సూచిస్తూ ఉంటుంది, ఈ అనేది ఎంజైమ్ సూచిస్తుంది, ఎస్ వచ్చే సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థాన్ని సూచిస్తూ ఉంటుంది. అధస్థ పదార్థం ఎంజైమ్ క్రియాశీల స్థానానికి బంధితమవుతున్నటువంటి స్థితిలో క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అనే అధస్థ పదార్థ కొత్త నిర్మాణం ఏర్పడుతుంది. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఏమి ఏర్పడింది, మనకి ఏమి అడ్డు పెట్టుకుందంటే అధస్థ పదార్థం అంటిపెట్టు, ఇది ఎంజైమ్, ఇది వచ్చేసి సబ్స్ట్రేట్. ఓకేనా, ఎంజైమ్ సబ్స్ట్రేట్ అంటిపెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అని చూసినట్టయితే ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఉత్పాదితంగా మారే కంటే ముందు, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఏం ఉత్పాదితం రావాలి, స్టార్ షేప్లో ఉండేటువంటి ఉత్పాదితం రావాలి, దీని నుంచి ఇది రావాలి. కానీ మధ్యలో ఏమవుతుందని చూసినట్లయితే మళ్ళీ మధ్యస్థ పదార్థం ఒకటి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండేటువంటి ఒక పదార్థం ఏర్పడుతుంది, మధ్యస్థ పదార్థం ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఎంజైమ్ సబ్స్ట్రేట్ సంక్లిష్టంలో ఎంజైమ్ దీనిపైన పనిచేసి దీని యొక్క స్ట్రక్చర్ని మార్పు చెంది దీన్ని ఏమంటామంటే మధ్యస్థ పదార్థం అంటాం. మధ్యస్థ పదార్థం ఇంకా కొన్ని మార్పులు చెంది చివరిగా మనకు కావాల్సినటువంటి ఉత్పాదితం అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యస్థ పదార్థాలు ఏవైతే ఇవి అస్థిరమైనవి. ఎందుకు అస్థిరమైనవి అంటే దాంట్లో బాండ్స్ గిన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అస్థిరంగా ఉండి తర్వాత ఫైనల్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏర్పడేప్పుడు అంటే స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఇలా ఏర్పడేటువంటి మధ్యస్థ సమ్మేళనాలు ఏవైతేనో అవన్నీ కూడా అస్థిరము. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాటి యొక్క షేప్ కావచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, క్రమక్రమంగా చేంజ్ అవుతూ మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది చివరిగా ఏర్పడుతూ ఉంటుంది. గమనించండి.
రైట్. స్థితి నిర్మాణం అదస్థ పదార్థం కొత్త నిర్మాణం ఏర్పడుతుంది. అనుకున్న బంధం విచ్ఛిన్నం కానీ తయారవడం కానీ పూర్తయిన వెంటనే క్రియాశీల స్థానం నుండి ఉత్పాదితం విడుదలవుతుంది. క్రియాశీల స్థానం నుండి సబ్స్ట్రేట్ కాస్త ఉత్పాదితంగా మారి ఇది విడుదలైపోతుంది. ఎంజైమ్ కూడా విడిపోతుంది. వేరే రకంగా చెప్పాలంటే అదస్థ పదార్థం నిర్మాణం ఉత్పాదిత నిర్మాణంగా పరివర్తన చెందిందన్నమాట. అదస్థ పదార్థ నిర్మాణం ఉత్పాదిత పదార్థంగా మార్పు చెందిందన్నమాట. పరివర్తన అంటే మార్పు అంతే. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. స్థిరమైన అదస్థ పదార్థం ఉత్పాదితం మధ్యన ఇంకా అనేక మార్పులు జరిగి నిర్మాణ స్థితులు ఉంటాయి. రైట్. నిర్మాణ స్థితిలో అనేక మధ్యస్థ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది స్టేట్మెంట్. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ గ్రాఫే చాలా కన్ఫ్యూజ్ చేస్తుందని అడుగుతూ ఉన్నారండి. సో నేను సింపుల్గా చెప్తాను. ఫస్ట్ గ్రాఫ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఒకటి అదస్థ పదార్థం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదస్థ పదార్థం అనుకుందాం. ఓకేనా? ఇది అదస్థ పదార్థం. సో అదస్థ పదార్థం కొంత శక్తిని కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే స్థితి శక్తి లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ఒక పదార్థం దాని యొక్క స్థితి వలన, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది చేతిలో. సో ఇక్కడ పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకొని నేను వదిలిపెడితే కింద పడుతుంది కదా. అంటే ఇది భూమి నుండి కొంత ఎత్తులో దీని యొక్క స్థితి. సో ఇలా ఇంకా ఎత్తులో పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఇంకా దీని యొక్క శక్తి పెరుగుతుంది. అంటే దీంట్లో ఉండేటువంటి ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఎత్తు పెరుగుతుంది, దీని యొక్క శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పదార్థం, పెన్ అని కాదు, ఒక బాల్ కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాని యొక్క స్థితి వల్ల దానిలో ఉండేటువంటి శక్తిని ఏమంటామంటే స్థితి శక్తిగా చెప్తాం. దాని స్థితి వల్ల దానికి కొంత శక్తి అనేది ఉంటుంది. దీన్ని ఏమంటామంటే స్థితి శక్తి అంటాం. ఒకవేళ ఇది మార్పు చెందాలంటే, ఒకవేళ ఈ పదార్థం మార్పు చెందాలంటే, దాని యొక్క స్థితి మారాలంటే, రసాయనికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, దానికి ఏం కావాలి అంటే కొంత ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. కొంత ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ కిరణజన్య సంయోక్రియలో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? పత్రహరితం సూర్యరశ్మిలో ఉండేటువంటి కాంతిని ఫోటాన్ల రూపంలో గ్రహించి ఉత్తేజిత స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అంటే శక్తిని ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటుందో ఒక పదార్థం అది ఉత్తేజితమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది, యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. రైట్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ అదస్థ పదార్థం ఏదైతే ఉందో ఇది ఉత్పాదితంగా మారాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పాదితంగా మారాలంటే సంథింగ్ ఏదో ఉత్పాదితంగా మారాలంటే దీనికి కొంత శక్తి అవసరం అవుతుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదార్థం ఇది రౌండ్ని స్టార్గా మార్చిన మనం ఒక ఎంజైమ్ సమక్షం. రైట్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకటి చెప్తాను. ఇలా రౌండ్గా ఉండేదాన్ని స్టార్గా మార్చాలి. ఇది మన మెయిన్ ఇంటెన్షన్ అండి. ఇది మన యొక్క ఉద్దేశం ఏంటంటే రౌండ్గా ఉండే పదార్థాన్ని స్టార్గా మార్చాలి. ఎంజైమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. రైట్. ఒకవేళ ఇలా రౌండ్గా ఉండే స్టార్గా మార్చాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 కిలో జౌల్స్ కావాలి. కిలో జౌల్స్ ఎనర్జీ కావాలనుకుందాం. కిలో జౌల్స్ ఎనర్జీ కావాలి. రైట్. ఎంజైమ్ లేనప్పుడు ఈ అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే 2000 కిలో జౌల్స్ కావాలి. రైట్. ఒకవేళ ఎంజైమ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎంత శక్తి కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలో జౌల్స్ తోటే ఈ యొక్క రౌండ్ అనేది స్టార్గా మారిపోయింది. అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది? ఈ యొక్క రియాక్షన్ జరగాలంటే, ఈ చర్య జరగాలంటే, అంటే అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే ఎంజైమ్ లేనప్పుడు అధిక శక్తి అవసరం అవుతుంది. కానీ అదే ఎంజైమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? కేవలం తక్కువ శక్తితోటే ఉత్పాదితంగా మారిపోయింది. అంటే ఏమైతే ఎంజైమ్ ఏం చేస్తుందండి, దీనికి కావలసినటువంటి శక్తిని తగ్గిస్తుంది. క్లియర్? ఒక అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే దానికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ ఎంజైమ్ జాయిన్ అయినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఎంజైమ్ జాయిన్ కాలేదనుకోండి, దానికి ఎక్కువ శక్తిని అందించవలసి ఉంటుంది. అది ఈ యొక్క ఫిగర్ యొక్క కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనము దీనికి ఏదైతే శక్తిని అందిస్తూ ఉంటామో దీన్ని ఏమంటామంటే ఉత్తేజిత శక్తిగా చెప్తుంటాం. ఉత్తేజితం. సో ఈ పదార్థాన్ని ఉత్తేజితం చెందించి ఉత్పాదకంగా మార్చాలంటే దీనికి అందించేటువంటి శక్తిని ఏమంటామంటే ఉత్తేజిత శక్తిగా చెప్తాం. ఈ ఉత్తేజిత శక్తిని తగ్గిస్తూ ఉంటుంది. కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇది తగ్గిస్తూ ఉంటుంది. ఏది? ఎంజైమ్ తగ్గిస్తూ ఉంటుంది. ఇది కీ కాన్సెప్ట్. దీంట్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. చూద్దాం. ఇప్పుడు ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే మధ్యస్థ నిర్మాణాలు, ఇంతకుముందు చెప్పుకున్నాక మధ్యస్థ పదార్థాలు అనేవి అంటే ఒక అదస్థ పదార్థం ఉత్పాదితంగా మారాలంటే అనేక మధ్యస్థ నిర్మాణాలు లేదంటే మధ్యస్థ పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా అస్థిరం అని చెప్పుకున్నాం. సో ఫైనల్గా ఏంటి, మనకి ఉత్పాదితం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రైట్. మధ్యస్థ నిర్మాణ స్థితులన్నీ కూడా అస్థిరం అని చెప్పవచ్చును. స్థిరత్వం అనేది
అణువు నిర్మాణంలోని శక్తి స్థితికి ఒక రకంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక అధస్థ పదార్థానికి కొంత శక్తి అనేది ఇక్కడ కనపడుతుంది. సో దీనికి మనము ఇంకా శక్తిని అందించినట్లయితే ఎక్కువ శక్తిని అందించాము ఇక్కడ. ఓకేనా? ఎక్కువ శక్తిని అందించినప్పుడు ఏమైంది, ఇది మనకు ప్రోడక్ట్గా మారిపోయింది. రైట్, క్లియర్? సో ఏంటిది, ఎంజైము లేకుండా ఉత్తేజిత శక్తి అనమాట. ఎంజైమ్ లేకుండా ఎక్కువ శక్తిని అందిస్తేనే అది మనకేంటి, ప్రోడక్ట్గా చేంజ్ అవుతుంది. సో మరి ఎంజైమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, తక్కువ శక్తి అందిస్తే సరిపోతుంది. తక్కువ శక్తి అందిస్తే ఏమవుతుంది, ప్రోడక్ట్గా చేంజ్ అయిపోతుంది. అంటే ఎంజైమ్ వల్ల ఏమవుతుందండి, ఈ ఉత్తేజిత శక్తి అనేది, ఇంత అందించాల్సినటువంటి ఉత్తేజిత శక్తి కొంచెమే అందిస్తూ ఉన్నాం మనం. అంటే ఎంజైమ్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకు ఒక అధస్థ పదార్థం ఉత్పాదితంగా మారడానికి అందించవలసిన శక్తి యొక్క పరిమాణం ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎంజైమ్ వల్ల మన బాడీలో ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. క్లియర్? రైట్. క్రమ పరివర్తన స్థితి అంటే ఏం లేదండి. సో ఇలా మధ్యస్థ పదార్థాలు ఏర్పడుకుంటూ ఆ అధస్థ పదార్థం అనేది కెమికల్గా, రసాయనికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు మార్పులు చెందేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని క్రమ పరివర్తన స్థితి అంటాం. అంతే తప్ప వర్డ్ని చూసి ఏం కన్ఫ్యూజ్ కాకండి. రైట్, ఒక రకంగా రైట్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ చూడండి ఒకసారి, వై అక్షం స్థితిజ శక్తిని ఇక్కడ చూడండి, వై యాక్స్ ఏదైతే ఉందో దీన్ని స్థితిజ శక్తి చూపిస్తున్నాం అక్కడ. రైట్, ఎక్స్ అక్షం వచ్చేసి క్రమ పరివర్తన స్థితి ద్వారా ఇక్కడ వచ్చేసి పురోగతిని, అంటే చర్య యొక్క పురోగతిని, అంటే చర్య ఏంటి ఇక్కడ, అధస్థ పదార్థం ఉత్పాదితంగా మారడం చర్య. సో చర్య ఎంత వేగంగా జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. చర్య పురోగతిని మనం ఎక్స్ యాక్సిస్ పైన తీసుకోవడం జరిగిందనమాట. రైట్, సబ్స్ట్రేట్ అండ్ ప్రోడక్ట్ అండి. సబ్స్ట్రేట్ అంటే ఏంటి, ఇక్కడ అధస్థ పదార్థం. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఉత్పాదితం. మధ్య ఉండేటువంటి శక్తి స్థాయిల భేదాన్ని మీరు గుర్తించి ఉండవచ్చును. రైట్, ఎస్ కన్నా పి తక్కువ స్థాయిలో ఉంటే, ఎస్ కన్నా పి తక్కువ స్థాయి, ఎస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పి ఎక్కడ ఉంది, దీని స్థాయి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికంటే తక్కువ స్థాయిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎస్ కన్నా పి తక్కువ స్థాయిలో ఉంటే అది ఉష్ణమోచక చర్య. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఉష్ణమోచక చర్యలో ఇలా జరగవచ్చండి. అధస్థ పదార్థం కంటే ఏర్పడేటువంటి ఉత్పాదితం యొక్క స్థాయి అనేది తక్కువగా ఉంటుంది, గమనించండి. ఏర్పడడానికి శక్తిని అందజేయాల్సి అవసరం లేదు. సో ఒకవేళ ఉత్పాదితం యొక్క స్థాయి అనేది అధస్థ పదార్థం స్థాయి కంటే తక్కువ, ఈ గ్రాఫ్ ఇదే తక్కువగానే ఉంది ఇక్కడ. సో తక్కువగా ఉన్నప్పుడు ఈ అధస్థ పదార్థం ఉత్పాదితంగా మారడానికి శక్తిని అందించడం అవసరం లేదు అంటున్నాడు. ఓకేనా? శక్తిని అందించడం అవసరం లేదంటున్నాడు. అలా కాకుండా శక్తి విమోచక లేదా, సో శక్తి విమోచక అన్న ఇదే ఇక్కడ. ఓకే, లేదా యాదృచ్ఛిక చర్య, లేదంటే శక్తి గ్రాహక లేదా శక్తి అవసరమే చర్య అయినట్లయితే ఎస్ ఇంకా ఎక్కువ అధిక శక్తి స్థితి లేదా క్రమ పరివర్తన స్థితి ద్వారా చర్యలో పాల్గొనాలి. అంటే ఒకవేళ అది ఆ చర్య కాకుండా వేరే రకమైన చర్య అయినట్లయితే, అంటే శక్తి గ్రాహక చర్య, అంటే ఒక శక్తి గ్రాహక చర్య అంటే ఏంటంటే శక్తిని గ్రహించేటువంటి చర్య. అంటే ఒక చర్య జరగాలంటే శక్తి అవసరం అవుతూ ఉంటుంది. సో అలా శక్తిని గ్రహించే చర్యల్లో అయితే, సో మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండి, కొన్ని ఉష్ణ విమోచక చర్యలు లేదా యాదృచ్ఛిక చర్యలు లేదా శక్తి గ్రాహక లేదా శక్తి అవసరమే చర్య అయినట్లయితే, అంటే ఇది కాకుండా శక్తి అవసరమైనటువంటి ఇంకో చర్యలో అయినట్లయితే అని అర్థం అనమాట. ఎస్ ఇంకా ఎక్కువ అధిక శక్తి స్థితి లేదా క్రమ పరివర్తన స్థితి ద్వారా చర్యలో పాల్గొనాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకా అధస్థ పదార్థానికి ఇంకా అధికమైనటువంటి శక్తి అనేది అవసరం అవుతుంది. ఎస్ సరాసరి శక్తి స్థితి క్రమ పరివర్తన స్థితిలోని శక్తి స్థితి మధ్య గల భేదాన్ని ఉత్తేజిత శక్తిగా చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్, దీనికి ఉండే శక్తి మనం అందించేటువంటి శక్తి మధ్యలో గల భేదాన్ని ఏమంటామంటే ఉత్తేజిత శక్తి అంటాం. వెరీ సింపుల్ అండి, ఒకటే మనకి ఇక్కడ ఉత్తేజ శక్తి లేదంటే యాక్టివేషన్ ఎనర్జీ అని ఉన్నాడు, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఒక అధస్థ పదార్థము ఉత్పాదితంగా మారటానికి దానికి మనం అందించేటువంటి శక్తిని ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీగా చెప్తాము. ఉత్పాదిత శక్తి, ఉత్పాదితం ఏర్పడాలంటే అధస్థ పదార్థానికి అందించవలసినటువంటి శక్తిని ఏమంటామంటే ఉత్పాదిత శక్తి అంటాం. మనకు టర్మ్ గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్ అయింది అనుకుంటా గ్రాఫ్ అయితే. సారీ, రైట్, ఎంజైమ్లు వచ్చేసి ఈ శక్తి అవరోధాన్ని తగ్గిస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాక ఉత్పాదిత శక్తి అవరోధం ఏదైతే ఈ అవరోధాన్ని తగ్గించి ఎస్ నుంచి పీకి క్రమ పరివర్తన ఇంకా సులభంగా జరిగేటట్టు చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎస్ అంటే సబ్స్ట్రేట్ అధస్తరం నుండి మనకు అప్పుడు ఏంటి సింపుల్గా ప్రోడక్ట్ ఏర్పడడం అనేది సులభంగా జరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? రైట్,
ఎంజైమ్ చర్యా స్వభావం మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం ఏ విధంగా ఉంటుందనేది. రైట్, ఎంజైమ్ అంటే ఈ తోటి మెన్షన్ చేస్తామండి. బంధితమయ్యే స్థానం ఉంటుంది, అందువల్లనే అధిక చర్యాపూరిత ఎంజైమ్ అధస్తర పదార్థాలు. ఫస్ట్ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ తోటి లింకప్ అయిపోతుంది, అయినప్పుడు ఎంజైమ్ అధస్తర పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఇది స్వల్పకాలికంగా ఉండి ఉత్పాదితంగా మార్పు చెందని ఎంజైములుగా వియోజనం లేదా వియోగం చెందుతూ ఉంటుంది. రైట్, ఇది స్వల్పకాలికంగా ఈ కాంప్లెక్స్ ఇలాగే ఉంటుందండి. ఉండి ఉత్పాదితం ఉత్పాదితం అంటే ఏంటి, మనకి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇంకా ఏం ఏర్పడుతుంది, మార్పు చెందని ఎంజైమ్గా. మార్పు చెందని అంటే ఇక్కడ ఈ సబ్స్ట్రేట్ అనేది ఉత్పాదితంగా మార్పు చెందింది. ఓకేనా. సో అదేవిధంగా ఈ ఎంజైమ్లో ఎలాంటి మార్పులు ఉండదండి, ఈ ఎంజైమ్లో ఎలాంటి మార్పులు ఉండదు, కానీ ఇది మాత్రం పీగా మారిపోయింది, ఉత్పాదితంగా మారిపోయింది. అలా మనకి ఈ కాంప్లెక్స్ అనేది ఎంజైమ్ అదేవిధంగా ఉత్పాదితంగా విడిపోతూ ఉంది. విడిపోవడం లేదంటే వియోగం చెందుతూ ఉంటుంది. దీనితో పాటు ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టం మధ్యస్థంగా ఏర్పడుతూ ఉంటుంది. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ మీరు ఇది ఒకటి చూసినట్లయితే ఫస్ట్ ఏంటి, ఇది ఎంజైమ్, ఇది వచ్చేసి అధస్థ పదార్థం. సో ఫలితంగా మనకి ఏమి ఏర్పడదండి, ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఎంజైమ్ నెక్స్ట్ ఈ అధస్థ పదార్థం అనేక రకాల మోడిఫికేషన్ చేసేసి దీన్ని ప్రోడక్ట్గా చేంజ్ చేసేస్తూ ఉంటుంది. సో ఇది అప్పటికి కూడా అంటిపెట్టుకునే ఉంటుంది, ఇంకా ఎంజైమ్ ప్రోడక్ట్ కూడా అంటిపెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది అని చూసినట్టయితే ఎంజైమ్ విడిపోతుంది, అదేవిధంగా దీంట్లోంచి ప్రోడక్ట్ అనేది అందుకని E+P వేశాడు. సో ఇది ఒక సీక్వెన్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎంజైమ్ చర్య జరిగే విధానం సంక్లిష్టం ఎలా ఏర్పడుతుంది, దాని యొక్క సీక్వెన్స్ ఏంటన్నట్టుగా చెప్తుంటాడు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఎస్, కంపల్సరీ ఈ సీక్వెన్స్ అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించడం కాదు. సో ఒక్కోసారి E+S అని ఇస్తూ ఉంటాడు, E+P అని ఇస్తూ ఉంటాడు. సో దీన్ని అటు దీన్ని ఇటు ఇవ్వడానికి, సో ఇది ఇటు దీన్ని అడ్డుబాటుకు వచ్చినాక రాంగే అవుతుంది. కాబట్టి కంపల్సరీ సీక్వెన్స్ ఏదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు ES అంటే ఎంజైమ్ అదేవిధంగా సబ్స్ట్రేట్. ఏర్పడేటువంటి సంక్లిష్టం ఏదైతే ఉందో దీన్ని ఎంఎల్ ఫిషర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. సో తాళం కప్ప తాళం చెవి పరికల్పన, లాక్ అండ్ కీ హైపోథెసిస్గా చెప్తూ ఉంటాం. సో తను ఎంఎల్ ఫిషర్ సైంటిస్ట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాక్ అండ్ కీ హైపోథెసిస్ ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు, ఎంఎల్ ఫిషర్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి డానియల్ E. కోష్లాండ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ సైంటిస్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి డానియల్ E. కోష్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతిపాదించినటువంటి ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన సిద్ధాంతం. సో ఈ యొక్క ఏ విధంగా ఏర్పడుతుంది, ఎంజైమ్ అధస్తరంతో ఏ విధంగా లింక్ పెట్టుకుంటుంది అనడానికి ఇక్కడ రెండు సిద్ధాంతాలు వివరిస్తున్నాయి. ఆ రెండు సిద్ధాంతాలు వచ్చేసి ఒకటేమో పరికల్పన, ఒకటేమో సిద్ధాంతం. రెండు కూడా పరికల్పనలే. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎంఎల్ ఫిషర్ ప్రతిపాదించిన లాక్ అండ్ కీ హైపోథెసిస్, అండ్ రెండోది వచ్చేసి అంటే కోష్లాండ్ ప్రతిపాదించినటువంటి సింపుల్గా ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథెసిస్ ఏందో ఇవి రెండు ప్రతిపాదించడం జరిగాయి. ఈ రెండు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, ఎంజైమ్ చర్యా విధానం ఉత్ప్రేరక చక్రాన్ని ఈ క్రింది రకాల అంచనాలు వేస్తుంటారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ మొదట అధస్థ పదార్థం ఎంజైమ్ క్రియాశీల స్థానంలో బంధితమై ఉంటుంది, అండ్ తర్వాత దానిలోకి విడిపోతుంది. అధస్థరం ఎంజైమ్లో బంధితమైన తర్వాత ఎంజైమ్ ఆకారంలో మార్పును ప్రేరేపిస్తుంది. బంధితమైన తర్వాత ఎంజైమ్ దాని యొక్క ఆకారంలో మార్పును ప్రేరేపిస్తుంది. దీనివల్ల అధస్థ పదార్థం చుట్టూ ఎంజైమ్ మరింత గట్టిగా ఇమిడిపోతూ ఉంటుంది. సో స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి అధస్థ పదార్థంలో రసాయన బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది, లేదంటే కొత్త బంధాలని ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట. కొత్తగా ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టం ఏర్పడుతుంది. సో ఈపీ. సో ఇది వచ్చేసి మధ్యస్థ పదార్థంగా చెప్పుకుంటాం. ఎంజైమ్ చర్యలోని ఉత్పాదితాలను విడుదల చేస్తూ ఉంటుంది. స్వేచ్ఛ ఎంజైమ్ వేరొక అధస్థ పదార్థంతో బంధితమై తిరిగి ఉత్ప్రేరక చక్రాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. సో ఉత్ప్రేరక చక్రం అంటాం, దీన్ని క్యాటలిటిక్ సైకిల్గా చెప్తూ ఉంటామండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అది. దీని సీక్వెన్స్ ఏంటి అనేది. సో మనం ఇంతకుముందు చూసినటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఒక రియాక్షన్ టైప్ ఉంది కదా, ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నా సరిపోతూ ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్ క్రియాశీలతను ప్రభావితం చేసేటువంటి అంశాలు వచ్చేసి నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. అండ్ ఎంజైమ్లో ఉండేటువంటి రకాలు ఏంటనో కూడా నెక్స్ట్ సెషన్లో పార్ట్ 2లో చూద్దామండి. దిస్ ఇస్ ద పార్ట్ 1. సో రైట్, నేనైతే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఎంత మ్యాక్సిమం నాకు ఎంత వీలైతే అంత సింప్లిఫై చేసే చెప్పాను. సో నాకు కూడా యాక్చువల్గా దీంట్లో కొన్ని అంశాలు తెలియనండి, అంటే కెమిస్ట్రీ అదేవిధంగా భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలని నాకు తెలియదు. నేను కూడా కొంత రెఫర్ చేశానండి, కొన్ని వీడియోస్ చూసే నేను క్లాస్ చెప్పడం జరిగింది. నాకు యాక్చువల్గా ఈ సింబల్ ఏమంటారో కూడా తెలియదండి. సో నేను ఇప్పుడు నేర్చుకొని మీకు చెప్పాను, డెల్టా అంటారు దాన్ని, ఆ సింబల్ని. సో ఆ సింబల్ గురించి కూడా తెలియదు. మొత్తానికైతే నాకు తెలిసినంత నేనైతే ఈ సెషన్ని చాలా క్లియర్ చేశాను అనుకుంటాను, సింపుల్గా చెప్పాను అనుకుంటాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కేకే బయాలజీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డిఎస్సి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డిఎస్సి బయాలజీకి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ మీకు గుడ్ అండ్ వెల్ అనిపిస్తే
దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్, అక్కడ కోర్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి. ఓకే, తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సో మీకు క్లాస్ ఎలా అనిపించిందో ఒక సింపుల్గా ఒక కామెంట్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.